Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని నిస్సాన్ సన్నీ వెహికల్కి 2012 మోడల్ వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఇది దీంట్లోనే బూస్టర్ డోస్ అనే దాన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసేసాం. ఆ బూస్టర్ డోస్ యొక్క గొప్పతనం ఏంటి, ఆ వాల్యూ ఏంటి అనే దాన్ని కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను మిత్రులారా. సో ఇది ఇక్కడ మనం చూస్తున్న ఈ మెటీరియల్ బూస్టర్ డోస్ ఇది. సో దీని మీద ఒక ఎల్లో లేయర్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది, చూడండి. సో ఈ నానో లేయర్ మాత్రమే ఇంజన్లో రియల్ కంబషన్ కొన్ని లక్షల లీటర్ల పెట్రోలియం యొక్క, అంటే పెట్రోలియం డీజిల్లో ఉండే కార్బన్, అన్బర్న్ కార్బన్ వస్తుంది. మేజర్గా ఇథనాల్ అనే దాన్ని మిక్స్ చేయడం ద్వారా కొన్ని వాహనాలు బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. ఆ డిస్టర్బెన్స్ని మనం కొంతలో కొంతైనా కంట్రోల్ చేసి సమాజానికి ఏదైనా మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బూస్టర్ డోస్ని మనం తయారు చేయడం జరిగింది. సుమారు మాకు ఈ సంవత్సరన్నర నుంచి కొన్ని వందల వెహికల్స్కి మనం చేస్తున్నాం. వేల కంప్లైంట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, కొత్త వాహనం మనం కొన్నప్పుడు అది ఎటువంటి కంప్లైంట్స్ని కూడా రాకూడదు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. కొత్త వాహనం తొందరగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న బైక్స్ లాంటివి, చిన్న చిన్న బైక్స్, ఒక షోరూమ్కి తీసుకెళ్తే కార్ 3 రోజులు పెట్టుకున్నారంటే ఓకే, బైక్ రిపేర్ అయిపోతే వారం రోజులు పెట్టుకోవడం ఏంటి? బైక్ ఉన్నది ఏంటి? ఒకే ఒక సింగిల్ ఇంజెక్టర్ మెటీరియల్ అది. దానికి ఒక చిన్న పీసీఎం ఉంటుంది, ఈసీఎం ఉంటుంది, దానికి మాడ్యులేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇది మనకి ఒక గంటలోనో, పావు గంటలోనో, 2 గంటల్లోనో, 3 గంటల్లోనో అయిపోవాలి. కానీ ఇలాంటిదే బైకే వారం రోజుల పాటు అది కంప్లైంట్ రెక్టిఫై అవ్వట్లేదు అంటే టెక్నాలజీ అనేది కోడింగ్ భాషలోకి మారుతూ ఉంది. ఆ కోడ్ సామాన్యుడికి అర్థం కావట్లేదు. ఈ అర్థం కాకపోగా ఆ వాహనం యొక్క పరిస్థితి అంతా కూడా ఇంకా ఒక కంప్లైంట్కి ఇంకో కంప్లైంట్కి అన్రిలేటెడ్ కంప్లైంట్స్ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల సమాజం నష్టపోతూ ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొంతమంది మాకు ప్రత్యేకించి మాకు సమాచారం ఇవ్వడం చేతే ఈ యొక్క బూస్టర్ డోస్ని మేము ఇన్వెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ల్యాబ్లో కొన్ని లక్షల కిలోమీటర్ల పాటు మేము కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. సో తర్వాతే సమాజానికి అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మిత్రులారా. సో దీనికన్నా బిఫోర్ ఒకసారి వెహికల్ కండిషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. యా సార్ చెప్పండి సార్, వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు? 2012లో వెహికల్ తీసుకున్నామండి. ఓకే. ఇది ఆల్మోస్ట్ 1,50,000 తిరిగింది. సో ఇంతకుముందు మనకి ఇదే సుందర్ యాంటీడోట్ గురించి ఒక అరౌండ్ 30,000 కిలోమీటర్స్ బ్యాక్, అంటే 1,20,000 తిరిగినప్పుడు దీనికి మనం ఒక 30,000 అప్పుడు మనం ఇంజెక్ట్ చేసాం. మనం ఇంజెక్ట్ చేసాము. నియర్ ఎంత టైం అయింది సార్ చేసి? ఆల్మోస్ట్ 4 years అవుతుంది. 3.5 to 4 years అవుతుంది. రైట్. సో అప్పటి నుంచి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయలేదు. ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ సో ఇంజిన్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు మాకు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. సో దాన్ని ఇంప్రెషన్ గా తీసుకుని మేము ఇప్పుడు దాన్ని ఫర్దర్ గా సో నెక్స్ట్ గో ఫర్ ద బూస్టర్ డోస్ కింద వెళ్ళేసేస్తే దానికి ఇంజిన్ కి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్న కాన్సెప్ట్ తో హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చూడండి సార్, ఇది బూస్టర్ డోస్ కి ఎందుకు నీడ్ అవుతుంది అనే దానికి ఏంటంటే, యాక్చువల్లీ ఇది ఇంజిన్ ఎంతకాలం కిందది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఎప్పుడు? ఇది 2012 లో ఉన్న స్టాండర్డ్స్ ఈ రోజు ఉన్నాయని మీరు యాక్సెప్ట్ నమ్ముతారా? ఈ మెటల్ ఇలా కొడితే గట్టిగా ఉంటుంది. ఇది ఈ రోజు చిన్నపిల్లోడు కాలుతో దంతే చొట్ల పడిపోతున్నాయి. రెండోది ప్లాస్టిక్ వేరియంట్ మెటీరియల్స్ ఎక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ వాడిన ప్రతి మెటీరియల్ కూడా వెరీ కన్స్ట్రక్టివ్. అండ్ యాంటీడాట్ మనకి ఆల్రెడీ చేసి ఇప్పటికి 4 సంవత్సరాలు 30,000 కిలోమీటర్లు తిరిగింది. 4 సంవత్సరాల పాటు అది చాలా 100% దాని పని అది చేసింది. రెండోది అది పని చేసింది, పని చేస్తూనే ఉంది అని చెప్పడానికి మేజర్ క్లారిటీస్ నేను ప్రతి వాహనాన్ని ఓపెన్ చేసేటప్పుడు నేను అందరికి చూపిస్తాను. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్కడ ఆయిల్ మార్క్స్ కానీ ఏమి లేవు, నథింగ్. ఇంజిన్లో ప్రతి జాయింట్ దగ్గర మనం చెక్ చేయొచ్చు అనమాట. సో సాధారణంగా ఏమైతాయంటే ప్రతి దగ్గర ఆయిల్ మార్క్స్ కనపడతాయి. ఇప్పుడు మనం ఇందాక ఇది ట్యాగ్ లాంటి ఇలాంటి ఏదైనా లాగితే ఇక్కడ ఒక ఆయిల్ మార్క్ పడింది అంటే
రెగ్యులర్ గా ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ఆయిల్ మార్క్. ఇలాగా ఇది కొన్ని వేల కిలోమీటర్ల లక్షల కిలోమీటర్ల తర్వాతకి కొద్దిపాటి లీకేజ్ అది. దట్ ఈస్ నాట్ అన్ బిగ్ చేంజ్. ఎందుకంటే మనం సర్వీస్ చేంజ్ చేయడం కూడా ఆయిల్ పడతా ఉంటుంది, ఆయిల్ గన్ కొడతారు, అలాంటి మార్క్ కూడా అది అయి ఉంటుంది. సో మనం ఇంజన్లో ఎక్కడ చూసినా కానీ దేర్ ఇస్ నో ఆయిల్ మార్క్స్. సో దీని అర్థం ఏంటయ్యా అంటే ఇంజన్ హీట్ అవ్వలేదు. ఒక ఆయిల్ మార్క్ ఎప్పుడు వస్తుంది? ఇంజన్ బాయిలింగ్ కండిషన్కి వెళ్ళిపోయి ఆ బాయిలింగ్ కండిషన్లోనే ఆ ఇంజిన్ ఆయిల్ని మొత్తాన్ని కూడా హీట్ ఎవాపరేషన్ చేసేసుకుంటుంది. ఆ ఎవాపరేషన్ అయిన ఇంజిన్ ఆయిల్ మళ్ళీ వేరే ప్లేస్కి వస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇదిగోండి, మనం ఇక్కడ చూస్తున్నాం బ్రేక్ ఇది ఛాంబర్ అంటాం దీన్ని. ఓకే, బ్రేక్ బూస్టర్. ఇది బ్రేక్ ఆయిల్కి చిన్న కంటైనర్. అది చూడండి, దాంట్లో ఆయిల్ పెడితేనే అది బయటకు ఎలా వచ్చిందో చూడండి. ఇది మనం చూస్తున్నాం. ఓకే, సో ఇలాంటిది ఇంజన్లో ఒక సర్క్యులేషన్ జరుగుతూ కొన్ని లక్షల కిలోమీటర్ల తిరిగినప్పటికీ దీంట్లో ఆ వేరియేషన్ ఉందా లేదా అని క్వశ్చన్ చేస్తే మనకి లేదు. ఎందుకు అంటే ఇంజన్ చల్లదనంగా ఉంటుంది. ఇంజన్కి అవసరమైన మెటీరియల్ ఇంజన్కి కన్స్ట్రక్టివ్ మ్యాటర్ని ఇస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ కూల్ కంబషన్. ఇది మనకి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసింది అనేదానికి ఒక వాస్తవికత. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ బూస్టర్ డోస్ గురించి ఎందుకు అవసరం వచ్చింది అనే దాన్ని కూడా కొంచెం సమాజానికి మీ ద్వారా కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మన వెహికల్ 1,20,000 కిలోమీటర్ బిఫోర్ తిరిగింది. సుమారు మనం ఎంత ఎక్స్పెండిచర్ చేసి ఉంటాము? ఆల్మోస్ట్ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ 10,000 to 15,000 10,000 to 15,000 అంటే 12 అంటే అదొక 1,80,000, అదొక 2 lakhs. ఇది 1 lakh కిలోమీటర్ 1.2 lakh తిరిగింది. యావరేజ్ పర్ కిలోమీటర్ కి 6 రూపీస్ ఆర్ 7 రూపీస్. సో నియర్ అబౌట్ 12 ఏళ్ళు 84. ఇది ఒక 8.5-9 లక్షలు. అంటే మనం ఈ బండి ఎంత కొన్నాం సార్? ఆల్మోస్ట్ అరౌండ్ 15 lakhs కొన్నాము. ఇప్పుడు 1.5 lakh కనుక అప్ టు డేట్ లెక్కేస్తే నియర్ అబౌట్ 15 lakhs మనం ఖర్చు పెట్టేసాం. అంటే ఒక వాహనం కొన్న 1,50,000 కిలోమీటర్ల లోపల దానికి కొన్నంత ఖరీదు పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మా ఇంటెన్షన్ ఏంటి అంటే ఇదంతా వెళ్ళిపోయేదంతా అన్బర్న్ ఫ్యూయల్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ అన్బర్న్ ఫ్యూయల్ అంతా కూడా గాలిలో కలిసి ఎలిమెంటల్ యాక్ట్ కింద సో అనేక రకాలైన డిసీజెస్ ని మన హ్యూమన్ బాడీకి తీసుకొస్తాం. దీనివల్ల మనిషి పర్యావరణము మొత్తం నష్టపోతా ఉన్నాం. అంటే మనం చేసిన తప్పుకి మన పిల్లలో మనమో ఎవరో ఒకళ్ళని ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తున్నాం. ఇంత అవసరం లేకుండా ఈ పారామీటర్ని ఇప్పుడు ఢిల్లీలో చూస్తే పిఎం పారామీటర్ కండిషన్ 2.5 అని 1.0 అని 10.0 అని ఇలాంటి పారామెట్రిక్ మెటీరియల్స్ ఉంటాయి. వాటికి పేర్లు పెట్టలా, ఎందుకు పెట్టలేదో మాకు తెలియదు. సో ఇలాంటివి కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, సాక్స్, నాక్స్ ఇలాంటివి ఎన్నో మెటీరియల్స్ మనకి ఎయిర్లో కలిసి ఎయిర్లో సింథసైజ్ జరిగి ఎయిర్ పొల్యూటెడ్గా మారుతూ ఉన్నాయి. ఇవి మనం గాలికి పీల్చుకుంటే మన లంగ్ దాన్ని క్యాప్చర్ చేస్తుంది. సో దానివల్ల లంగ్ పోతుంది, సో దానివల్ల కిడ్నీ పోతుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది, దానివల్ల అనేక అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా తగ్గించాలి అనేది ముఖ్యమైన ప్రశ్నార్థకం. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం యాంటీడాట్ నుంచి యాంటీడాట్ ప్లస్కి వచ్చాం. ప్లస్లో కూడా సెన్సార్స్ లాట్ ఆఫ్ సెన్సార్స్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల బూస్టర్ డోస్కి కూడా వచ్చాం. ఇప్పుడు ప్లస్గా ఎడితిరిగి మనం ఒక అంటే సుమారు 1,00,000 కిలోమీటర్లకి 8,000-9,000 బడ్జెట్ పెడుతున్నాం. సో దానికి బూస్టర్ డోసు ఇంకొక డబుల్ కాస్ట్ ఉంటుంది, అంటే 16,000 వరకు ఉంటుంది. బూస్టర్ డోసు వేసినందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న E20 ఫ్యూయల్ నుంచి అనేక ఇంజన్ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇదివరకు పెట్రోల్, డీజిల్ అన్నీ కూడా క్వాలిటీ నామ్స్ ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు E20 కూడా ఒక క్వాలిటీ నామే, కానీ అది ఈ ఇంజన్కి పనికి రావట్లేదు. ఇది ఓల్డ్ డీజిల్ మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్ గా ప్యూర్ డీజిల్ తోటి నడిచే ఇంజన్ ఇది. దీనికి E20 కనుక మనం వేస్తే మనం నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం సమాజానికి తెలియజేసే ప్రయత్నమే ఈ చిన్న వీడియో. సో ఇప్పటి వరకు వెహికల్ కండిషన్ మీకు ఈ లాస్ట్ 30,000 కిలోమీటర్స్ లో మీకు ఎలా ఉంది అనేది మీరు ఒక సింగిల్ ఆన్సర్ లో ఏం చెప్తారు? సో ఎప్పుడు
ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కార్ స్మూత్ గా ఉంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కూడా అంత ఎక్కువ పొగ రావటం అట్లాంటిది ఏం జరగలేదు. సో ఈవెన్ మనము మూమెంట్ వెళ్తున్నా కూడా ఇంజిన్ ఆగిపోవటం అట్లాంటిది ఏం లేదనమాట. యూజువల్ గా సెకండ్ గేర్ లో కొంచెం స్లో గానీ ఇంజిన్ ఆగింది థర్డ్ గేర్ లో. బట్ ఇది మనకు అలాంటిది ఏం లేకుండా ప్రాబ్లం చాలా పర్ఫెక్ట్ పికప్ ఉంటుంది, స్మూత్నెస్ ఉంది, ఇంజిన్ ఆగదు, హోల్డ్ చేయటం అలాంటివన్నీ మేము ఇంప్రూవ్మెంట్ చూసాం అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే అర్థం చేసుకుంటే ప్రతి ఓనర్ ఇప్పుడు సార్ మనకి యాంటీడాట్ ప్లస్ గురించి మాట్లాడకన్నా ముందర యాంటీడాట్ 4 years బ్యాక్ సిలబస్ ఇది 30,000 kilometers మనకు పనిచేసింది సార్. మన దాదాపు నాకు తెలిసి 4,000 rupees కాస్ట్ అయి ఉంటుంది ఆ రోజుల్లో, 3,000 సంథింగ్. ఓకే రైట్. సో దీనికి మనకి 3,000 చేంజ్ అయినప్పుడు మనకి అప్రాక్సిమేట్ వాల్యూని తీసుకుందాం. 3 సార్లు సర్వీస్ మిగిలిందా సార్ మనకి? 15,345,000. ఇది పక్కన పడేస్తే యావరేజ్ 20% ఫ్యూయల్ పెరిగిందా? 30,000కి 20% అంటే 6,000, 6,6 36,000, 36,000 ఇది ఒక 45,000. చూడండి ఎంత వాల్యూ మనకి మిగిలిందో. సుమారు 90,000 మనం పెట్టిన 3,500-4,000 రూపాయల ఖర్చుకి 90,000 రూపాయలు మిగిలింది. ఇప్పుడు ఇది యాంటీడాట్ ప్లస్ లోకి వచ్చేసరికి సుమారు 3 లక్షలు మిగులుతుంది. ఎందుకంటే ఇది 1,00,000 kilometers పనిచేస్తుంది. సో బూస్టర్ డోస్కి వచ్చేసరికి నియర్ అబౌట్ 4.5 lakh వరకు పనిచేస్తుంది. ఇది దీనికి ఉన్న గొప్పతనం. ఇది సామాన్యులందరూ పెట్టే ఖర్చే సార్. ఇది మనం 10 ఏళ్లలో డబ్బులు వాహనం కొంటాం, రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కింద మనం ఎప్పుడు నిజంగా ఖర్చు అనేది దానికన్నా డబ్బులు తగలేయడం అనాలి. దీన్ని తగలేస్తాం. ఈ తగలేసే డబ్బుని మళ్ళా తిరిగి వెనక్కి బ్యాక్ తీసుకోవాలంటే ఎవరి వల్ల సాధ్యం అవ్వదు. ఆ డబ్బుని ఎంతో కొంత కొద్దిగా రెవెన్యూ బ్యాక్ చేసుకోగలిగితే అది మన అవసరాలకు ఉపయోగిస్తుంది, మన కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తుంది, లేదు ఎవరికైనా చారిటీ చేసినా కానీ మనకు మంచి జరుగుతుంది. ఎస్. సో ఒకసారి వెహికల్ కండిషన్ చెక్ చేద్దామండి. బండి స్టార్ట్ చేయండి. ఇదండి, దీన్ని నేను ఎటు నుంచి ఎటు మార్చినా ఆ కలర్ ట్యాగ్ పోదు. చూడండి, కలర్ ట్యాగ్ పోదు. కొంతసేపటికి అది బాండేజ్ అయిపోయింది. ఏది అట్మాస్ఫియర్ టెంపరేచర్కే. దీన్ని మళ్ళీ హై ప్రెషర్లో చేస్తే అప్పుడు మళ్ళీ వాల్యూ అయిపోయింది. ఎస్. సో మిత్రులారా, మనం వాహనం 1,51,353 kilometers తిరిగింది. ఇది చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. సార్ కొంచెం రైజ్ చేయండి సార్, చేయండి చేయండి. చేయండి. ఓకే, అలా చేయండి. రైట్. సో నియర్ అబౌట్ 30,000 kilometers తర్వాత కూడా వెహికల్ చాలా తక్కువ పొల్యూషన్ జనరేట్ చేస్తూ ఉంది. సాధారణంగా డీజిల్ వెహికల్ కొంచెం ఎక్కువ పొల్యూషన్ ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఆ పరిస్థితి కూడా లేదు, చాలా తక్కువ పొల్యూషన్ జనరేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం బూస్టర్ డోస్కి వెళ్ళాం. ఈ బూస్టర్ డోస్ యొక్క వాల్యూస్ సమాజానికి ఏమేమి ఇస్తాయి అనేదాన్ని కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఇది మనకి మామూలుగా యాంటీడాట్ ఒక ఇంజన్ రెస్పాన్స్ రావడానికి ఒక పావు గంట 20 నిమిషాలు అట్లా టైం తీసుకుంటుంది. ఇది వితిన్ సెకండ్స్లో తీసుకుంటుంది. ఒక డ్రాప్ లోపలికి వెళ్ళే లోపల ఇంజన్లో కూల్ కంబషన్, రియల్ వాల్యూస్ అన్నీ మారిపోతాయి, పారామీటర్స్.
సో మిత్రులారా, మనం ఈ యొక్క బూస్టర్ డోస్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. వాహనంలో జరుగుతున్న తప్పిదాలు అంటే మనం చేస్తున్న మిస్టేక్స్ కాదు, ఇవి కొన్ని రకాల టెక్నాలజీస్ని మనం తీసుకోవడం వల్ల సో ఆ టెక్నాలజీస్ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్కి అండ్ వెహికల్ ఓనర్కి కూడా కొంచెం తలకాయ నొప్పిగానే ఇబ్బందికరమైన పరిస్థితులే మనం చూస్తున్నాం మిత్రులారా. సో అదేవిధంగా ఇప్పుడు మనం హైడ్రోజన్ కిట్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ హైడ్రోజన్ కిట్, హైడ్రోజన్ వెహికల్స్ అనేవి సో ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ తోటి వాటర్ పవర్డ్ ఇంజన్ అనేవి తయారు చేయడానికి అనేక కంపెనీలు సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. సో దానిలో భాగంగానే మనం లాస్ట్ 20 years బ్యాక్, 20 సంవత్సరాల కిందటే మనం ఈ యొక్క విలువల్ని మనం సమాజానికి తెలియజేసే ప్రయత్నం అయితే చేశాం. సో దీనిలో ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా హైడ్రోజన్ని నేరుగా ఇంజిన్లోకి, కంబషన్ ఇంజిన్లోకి పంపించిన టెక్నాలజీ హోల్డర్ అనేవాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళు హైడ్రోజన్ని మళ్ళా వేరే పవర్గా కన్వర్ట్ చేసుకొని, అంటే హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్ కింద కన్వర్ట్ చేసుకొని ఫ్యూయల్ సెల్ ద్వారా కరెంటుని తయారు చేసి ఆ కరెంటుని మళ్ళీ ఒక బ్యాటరీలో అంటే హోల్డ్ చేసేసి ఆ బ్యాటరీలో ఉండే పవర్ ద్వారా వెహికల్ని రన్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో దీనికి చాలా ఎక్స్పెండిచర్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ లేకుండా చాలా సింపుల్గా మనం వాహనానికి సరైన మోతాదులో హైడ్రోజన్ జనరేటర్ని డిసైడ్ చేసి ఆ హైడ్రోజన్ జనరేటర్ ద్వారా తయారైన హైడ్రోజన్ని వాహనానికి నేరుగా కంబషన్ ఫ్యూయల్ కింద తీసుకునే ప్రయత్నం మనం ఎప్పటి నుంచో మొదలుపెట్టాం. సో దానిలో చాలా గొప్ప టెక్నికాలిటీ ఉంది. అవి సమాజానికి అందించేదానికి మనం అనేక వర్షన్స్ దాంట్లో మోడిఫికేషన్ చేస్తున్నాము. సో ఇప్పుడు సమాజానికి దాన్ని ఆల్రెడీ మనం ఆన్లైన్లో సైట్లో పెట్టి కూడా మనం ఆల్రెడీ ప్రీ బుకింగ్లో మనం పెట్టున్నాం. సో దాన్ని ఎవరైతే బుక్ చేసుకోగలుగుతున్నారో వారికి వితిన్ 3 months to 4 months టైం అనేది పడుతుంది. అది మ్యానుఫ్యాక్చర్ రావడానికి పట్టే సమయం. సో ఆ టయానికి దానికి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓనర్ని పిలిచి ఆ వెహికల్కి ఆ గాడ్జెట్ని ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మిత్రులారా, మనం ఒకసారి ఆలోచిస్తే మనం నేరుగా ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ తీసుకునే బదులు ఫ్యూయల్ స్టేషన్నే మనం వెహికల్లో మనం ఫిక్స్ చేసుకోగలిగితే, అలాంటి గాడ్జెట్ అనేది ఒక టెక్నాలజీ రూపంలో సమాజానికి సేవలు అందించగలిగితే ఎంత గొప్ప విషయం అనేది మీరే ఆలోచించండి. సో దీనికి టెక్నికల్గా ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. ఇది కూడా మనం డైరెక్ట్గా ఎవరికి వాళ్ళే అంటే ఇన్స్టెంట్గా ఫిట్ చేసుకునేదానికి అంటే యూజబిలిటీ అంటే యూజర్ గైడ్లైన్లో దాన్ని ప్లగ్ అండ్ ప్లే అంటారు. దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ప్లగ్ చేసుకోవచ్చు, ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని మళ్ళీ మనం నార్మల్గా చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ డిజైన్ని మళ్ళీ జోడించాము. ఎందుకంటే కొన్ని లక్షల వెహికల్స్ మనకు కనుక వచ్చినట్లయితే ఆ వెహికల్స్కి మనం అన్ని కిట్లు మనం తయారు చేయడం కష్టం. తయారు చేసిన తర్వాతకి ఇన్స్టాల్ చేయటము, ఈ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ ఖర్చును మీకు తగ్గించే ప్రయత్నం అనేది ఎక్కువ ఆలోచించాం. దానికోసం కూడా టెక్నాలజికల్గా కొత్త టెక్నాలజీస్ మీద మనం ఎక్కువ ప్రేరేపణ చేస్తున్నాం. సమాజానికి వీలైనంత వరకు కూడా కన్జ్యూమర్ ఎవరిదైనా రూపాయి డబ్బే. సో ఆ డబ్బుని మనం నష్టపోయే పరిధి నుంచి లాభపడే పరిధి, అంటే లాభాన్ని నష్టం నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మార్కెట్లో ఉండే ఎక్స్పెండిచర్ని మనం తగ్గించుకోగలిగితే అది మనకు లాభమే. సో ఆ లాభాన్ని మనం నష్టం నుంచి మాత్రమే తీసుకోగలం అనేదాన్ని మనకి పూర్వీకులు మనకి నేర్పించిన విద్య. సో కాబట్టి ఈ విద్యని నేను తెలుసుకొని సమాజాన్ని అందరికీ కూడా నేను దీన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా అనేక హెల్త్ ఇన్నోవేషన్స్ కూడా మనం సమాజానికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రస్తుత కాలంలో ఈ యొక్క విలువలన్నీ కూడా ఏ టెక్నాలజీ అయినా సరే అది 100% మనిషికి అనేక రకాల అనర్థాలను తీసుకొస్తూ ఉంది. మనిషికే కాదు, మానవాళి ప్రపంచానికే అని చెప్పాలి దీన్ని. అంటే బయలాజికల్ వరల్డ్ ఇది. ఈ వరల్డ్లో ప్రతి జీవరాశి కూడా నష్టపోతూ ఉంది మనిషి చేసే తప్పుదాల వల్ల. సో వీటిని అర్థం చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ లా అనేది అక్కడే వచ్చింది. అంటే మనం చేసే ఒక సిస్టమ్ని, అంటే మనం చేసే ఒక గ్యాడ్జెట్ కానీ ఒక టెక్నాలజీ కానీ సిస్టమ్ని ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదు, సిస్టంలో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లా ఇది. సో ఆ లాని మనం నేచర్ నర్చర్ పాలసీ కింద తీసుకున్నాం మనం. అంటే ప్రకృతిని కాపాడుతూ ప్రకృతి ధర్మాన్ని ప్రకృతికే వదిలేసే విధంగా, ఇంకా ప్రకృతి ధర్మాన్ని పెంచే విధంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం చేస్తున్న ఈ యాంటీడాట్ ప్లస్ కూడా అలాంటి విద్యలే. అదేవిధంగా వాటర్ టెక్నాలజీ కూడా సేమ్ వాల్యూ.
అదేవిధంగా హెల్త్ ఇన్నోవేషన్స్ ప్రతి దాన్ని కూడా మనం డిఎన్ఏ రిప్లికేషన్స్ వాల్యూస్లో మనం 100% యాక్సెప్ట్ చేస్తున్నాం. డిఎన్ఏ బేసిస్లో శరీరానికి మనం ఒక ట్రీట్మెంట్ కానీ ఏదైనా చేయగలిగితే సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో దాన్ని మనం కొన్ని వందల వేల మందికి మనం ట్రీట్ చేస్తూనే సమాజానికి ఆ విలువలు చూపిస్తూనే ఉన్నాం. సో తెలియని వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోగలరని, 10 మందికి తెలియజేయగలరని, ఈ ప్రతి విషయాన్ని కూడా మీకు లైవ్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మిత్రులారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాం. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు అది డైరెక్ట్గా ఇంజిన్లోకి వెళ్ళేది సార్. నానో టెక్నాలజీకి మనం దానిలో పెట్టాము సార్. ఏది యాంటీడాట్ ప్లస్లోకి వచ్చేసరికి నానోలోనే కొంచెం పవర్ని పెట్టాము. దాన్ని సూపర్ నానో అంటాం. ఇది సూపర్ నానోలోనే ఇంకా హై ఆటోమేటిక్ మెటీరియల్. ఇది అంటే ఒక చిన్న డ్రాప్లర్ పెద్ద సిస్టమ్నే మార్చేస్తుంది. అంత గొప్ప విలువలు కలిగిన నానో. ఇది ఏ ఇంజిన్కైనా సెట్ అవుతుందా సార్? ఇంజిన్ అన్ని ఐసీ ఇంజిన్లే కదా సార్. ఓకే, మనం ఒక చిన్న ఇంజిన్ తీసుకొని అది పెద్ద వాహనం వరకు తీసుకెళ్ళినా వీటన్నింటిలో ఉండే ఒకటే టెక్నాలజీ, ఐసీ ఇంజిన్. అంతే. జీవన్లో ఉన్నారు మగవాళ్ళు, ఆడవాళ్ళేమో కనిపెడతారు, మగవాళ్ళు సంతాన వృద్ధిని కలుగజేసే ప్రయత్నం మగవాళ్ళు చేస్తారు. వీళ్ళిద్దరికీ 2 నేచర్లు ఉన్నాయి. ఇంక ఈ 2 కాకుండా 3వ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం సమస్యలు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తేనే వాళ్ళని అలాగా మనం వాళ్ళకి 3వ సమస్య వచ్చిన వాళ్ళ కింద మనం పరిగణిస్తున్నాం. అలాంటి వాళ్ళని కూడా ఈరోజు వైద్యం శాస్త్రానికి అనుగుణంగా ఎన్నో కొత్త విధానాన్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. సో వాటిల్లో భాగంగానే మనం ప్రతి వాహనాన్ని కూడా అన్ని ఐసీ ఇంజిన్లే, వీటి పేర్లు ఒకటే, కాకపోతే పైన డొప్పలు మారుతాయి, కంపెనీ పేర్లు మారుతాయి, మోడళ్ళు మారుతాయి, ఇంజిన్ కెపాసిటీస్ మారుతాయి. ఇంతే కానీ వీటిల్లో ప్రత్యేకమైన విలువలు అంటూ ఏముండవు. ఓకే. సో అన్ని ఆపరేటెడ్ మెటీరియల్ విత్ హైడ్రోకార్బన్ అంతే ఫ్యూయల్ అంతే. ఏదైనా ఈ ఫ్యూయల్ వాడాల్సింది. ఇదే డీజిల్, ఇదే పెట్రోల్. ఇప్పుడు దీనికి మరి ఈ డీజిల్కి వీటికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వస్తున్నాయి కదా సార్. సో అది కంప్లీట్గా డిఫరెంట్. దానివల్ల పొల్యూషన్ ఏమి ఉండదు కదా మనకి, రైట్? లేదు, ఎలక్ట్రికల్ తయారు చేసేదే పెద్ద పొల్యూషన్. అది తయారు చేసేది పొల్యూషన్, బట్ యాక్చువల్లీ యూజింగ్ అనమాట. 10 పొయ్యిలు ఆపేసి ఒక పొయ్యి ముట్టించాము సార్, పెళ్లి భోజనం పెట్టాము, మనకి ఇప్పుడు పొల్యూషన్ లేనట్టేనా? అదే, కానీ బట్ ఎలక్ట్రిక్ అనేది అది వేరు కదా సార్. ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం బట్ బ్యాటరీ పవర్ బ్యాంక్ డిపెండింగ్ విత్ ద పవర్ బ్యాంక్. అవును, మన మొబైల్ ఫోన్ మనం 20 ఏళ్ల కింద నోకియా ఫోన్ అద్భుతమైన ఫోన్ కొన్నాం. ఈ రోజు ఆ ఫోన్ ఆడంది లేదు, ఇవాళన్నీ ఐఫోన్ చేతికి వచ్చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫోన్ కూడా ఉండదు. ఇప్పుడు ఆ ఫోన్ లో పవర్ బ్యాంక్ ఏమైపోయింది? పొల్యూషన్ డైరెక్ట్ వాల్యూస్ లిథియం డయాక్సైడ్, లిథియం మెటీరియల్ బ్యాటరీ అంతా కూడా లిథియం డయాక్సైడ్ కిందకి మారింది. దాదాపు ఒక అంటే దాని హిస్టరీ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. కానీ నేను అర్థం కావడం కోసం చెప్తాను. ఒక చిన్న ఫోన్లో వాడే లిథియం బ్యాటరీ లిథియం డయాక్సైడ్ని రిలీజ్ చేస్తే సుమారు 250 కేజీల గాలి పొల్యూట్ అవుతా ఉంది. ఆ లిథియం బ్యాటరీ బరువు 30 గ్రాములు 50 గ్రాములు. అంతే, దాని నుంచి వచ్చే అంత పొల్యూషన్ 250 కేజీల గాలి పొల్యూట్ అవుతుంది. భూమి సుమారు 70-72 కేజీల భూమి పొల్యూట్ అవుతుంది. అంటే మనం మాస్లో కనుక తీసుకున్నట్టయితే అంత భూమిని నష్టపెట్టుకుంటాం. ఇలాంటివి సర్వసాధారణంగా సమాజానికి ప్రతిదీ తెలియాల్సిన అవసరం లేదు, అని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే విలువలు. ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అందరూ పడ్డారు. ఆర్గానిక్ యాడ్ వస్తుంది సార్. 60-70 ఏళ్ళ నుంచి అందరూ యూరియాలు పోసేసి ఇవాళ నేను ఒక్కడిని ఆర్గానిక్ మొదలు పెడితే నా పక్క పొలం వాడు వేసేది నా పొలంలోకి రాదా? నా పక్క పొలంలో నీళ్ళు నా పొలంలోకి రావా? సేంద్రియం అని పేరు చెప్పుకోవడమే కానీ సేంద్రియం పేరు చెప్పి మనం ఎవరిని కాపాడే పరిస్థితి అయితే లేదు. సో ఈ వాల్యూస్ని మనం సమాజానికి పరిచయం చేయడమే మా డ్యూటీ. అంతే. సో మిత్రులారా, మనం యాంటీడాట్ ప్లస్ బూస్టర్ డోస్ మనం కంప్లీట్గా ఇంజెక్ట్ చేసుకోవడం జరిగింది. 15 మినిట్స్లోనే మనం ఇంజన్లో కూడా ఒక నాయిస్, అంటే కూల్ నాయిస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సార్ ఇది బాగానే పెడతాము. This is original
సౌండ్. ఇంజిన్ నాయిస్ చూడండి ఎంత తగ్గింది. ఇదివరకు వాహనంలో ఒరిజినల్ సౌండ్ వచ్చే విధంగా ఎవడన్నా మెకానిక్ పని చేస్తే అది చాలా గొప్ప విషయం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒక మెకానిక్ పని చేసేదానికి కూడా అవకాశం లేదు. ఆ గ్యాడ్జెట్లన్నీ మార్చుకుంటాడు, వీలైతే స్పేర్ పార్ట్ల కింద అమ్మేసేస్తారు అంతే. సో ఒకసారి మళ్ళీ రైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాహనంలో ఉండే పొల్యూషన్ కూడా ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ రూపంలో ఎంత వస్తుంది అనేది కూడా చెక్ చేద్దాం మిత్రులారా. చేయండి. చేయండి. ఓకే. ఇది ఒక సార్ దీనికి ఒక 2-3 వేలు తిరగండి. దీంతో ఒక 3000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆయిల్స్ మార్చేసేయండి. 3000 మరీ ఎక్కువ అనుకుంటే 2000 తిరిగినా పర్లేదు. ఓకే. అంటే ఆల్రెడీ మనకు అది పాత డోటు 30,000 కిలోమీటర్లు తిరిగింది కదా, మళ్ళీ దాని వాల్యూ దీని కింద కన్వర్ట్ అయిపోద్ది. ఓకే. ఆపేచ్చు. సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుందర్ ఇన్నోవేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.